జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అబద్ధాలతో బతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకొని బతికేలా చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 8, 2025 ఆదివారం. తిథి ద్వాదశి ఉదయం 7:17 వరకు, తదుపరి త్రయోదశి. ఈ రోజు రవి ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:39 నుండి 8:50 వరకు. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 12:42 వరకు, తదుపరి విశాఖ. యోగము పరిగా మధ్యాహ్నం 12:18 వరకు, తదుపరి శివము. కరణం బాలవ ఉదయం 7:17 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:28 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం సాయంత్రం 4:14, చంద్రాస్తమయం రాత్రి 3:42. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:01 నుండి 6:39 వరకు. యమగండం మధ్యాహ్నం 12:07 నుండి 1:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 5:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:54 నుండి 5:47 వరకు. వర్జము సాయంత్రం 6:57 నుండి 8:44 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 8:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:46 నుండి 2:39 వరకు. జూన్ 8 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష ద్వాదశి ఉదయం 7:17 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి నిన్న వృద్ధి తిథి అయ్యింది. తదుపరి వచ్చే త్రయోదశి శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు స్వాతి చర నక్షత్రం, విశాఖ మిశ్రమ నక్షత్రం. ఈ రోజు మీరేమైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం హనుమంతుడు ఈశ్వరాంశతో జన్మించాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, హనుమంతుడు ఎవరి వరం వలన జన్మించాడు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ సముద్ర దినోత్సవం, అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం. 1936వ సంవత్సరంలో భారత సివిల్ రేడియో నెట్వర్క్ కు ఆల్ ఇండియా రేడియోగా నామకరణం చేశారు. సాహితీవేత్త దాశరథి రంగాచార్య గారి వర్ధంతి. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి వర్ధంతి.
తెలుగు సినీ నటులు గిరిబాబు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 8 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. వృషభ రాశి రాబడి ఉంటుంది. మిథున రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కర్కాటక రాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. సింహ రాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి తీపి కబురు వింటారు. మకర రాశి అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మీన రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.